ఇలాంటి దొరికితే ఏరుకోవచ్చు, ఎందుకంటే ఇది నలుపు ఉంది కాబట్టి ఇలాంటి తక్కువ దొరుకుతాయి, దొరికే అవకాశం ఇలాంటి వాటిల్లోనే దొరుకుతాయి అనమాట. నీ అదృష్టం బాగుందనుకో ఇది వజ్రం అయితే 15 లక్షలు 20 లక్షల దాకా ఉంటుంది. అంటే తక్కువ. ఈరోజు ముగ్గురు దొరికినాయా? ఎవరు దొరకలేదని చెప్తున్నారు. మీరు చూసారా? వెళ్ళిపోయారు. మీరు అటు పైకి వెళ్ళారా? ఈ దెబ్బల మీద ఎదుగుతూ ఉన్నారా? దెబ్బల మీద ఎదుగుతా బట్టి ఇక్కడ వజ్రాలు ఏరుకోవడానికి చాలా మంది అయితే వస్తున్నారు. ఈ బొప్పాయి తోటలో కూడా కొంతమందికి వజ్రాలు దొరికినాయి అని చెప్పి కూడా ఒక టాక్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆ తెలుసుకుని ఆ చైనా అతను ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ చేలో పోయి ఎత్తుకోవాలంటే మనిషికి వచ్చి 50 రూపాయలు ఇస్తేనే నా చేలో ఉండండి, లేకపోతే డబ్బులు లేక మేము ఎత్తులాడుకుంటాయన్నా డబ్బులు ఇస్తారా అయ్యారా ఇస్తేనే ఏరుకోండి, లేకపోతే ఏరుకోవద్దా. నాకు ఇచ్చిన వాళ్ళు అందులో ఉంచండు, లేని వాళ్ళ పరిస్థితి మేము అన్నం కూడా తెచ్చుకోలేదు. వజ్రం అయితే చూపిస్తాంలే కానీ ఇప్పుడు అట్లా కాదన్నా. చాలా వారం రోజు నుంచి వస్తా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏమైనా దొరికినాయి మరి వజ్రాలు ఏమన్నా? వాళ్ళకి దొరికినాయి అని చెప్తేనే వచ్చింది. అచ్చా, అంటే వాళ్ళకి దొరికినాయి అని తెలిసిన తర్వాత మీకు ఇప్పుడు మీ ఊరు నుంచి ఈ రోజు చాలా మంది నాకు ఎక్కడ పెట్టినా ఖమ్మం సైడ్ నుంచి వచ్చామని చాలా మంది చెబుతా ఉన్నారు. ఖమ్మం సైడ్ అంటే ఒకే ఊరు వాళ్ళు కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ వచ్చారని చెప్పేసి నాకు చాలా మంది వచ్చారు. చుట్టుపక్కల గ్రామం నుంచి వెళ్ళి కానీ అంటే మీ ఊరు సైడ్ వాళ్ళకి వజ్రం ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ గుడికాడికి మనం గుడిమెట్ల, రామన్నపేట ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి, పుట్లగూడెంలో దొరుకుతున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పి చాలామంది రావటం అయితే జరుగుతుంది. కానీ వజ్రాలు కూడా అందరికీ దొరకట్లేదు, కొంతమందికే దొరుకుతున్నాయి. అవి చాలామందికి అయితే దాదాపుగా ఒక 3 నెలలకు 4 నెలలకు ఎవరికో ఒకరికే దొరుకుతుంది అనమాట. దాదాపుగా రోజుకొచ్చి ఒక 2000 దాకా జనం అయితే వస్తా వెళ్తున్నారు. చాలామంది నిరాశగానే వెళ్తున్నారు. ఇక్కడైతే వజ్రాలు దొరకట్లేదనే చెప్తున్నారు అనమాట. ఒకసారి మనం వాళ్ళ మాటల్లో కూడా విని మనం వాళ్ళతో కనుక్కొని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏ ఊరు నుంచి వచ్చారక్క? పొద్దుటూరు చింతకాని మండలం పొద్దుటూరు. మీకు ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని మీకు ఎట్లా తెలుసు? జనం వాళ్ళు అనుకుంటుంటే వచ్చిన. మరి ఏమైనా దొరికినాయా? దొరకలే, ఏం దొరకలే, చెట్లాలు తిరుగుతా ఉంటున్నాం. ఎన్ని రోజులు చూస్తున్నారు మీరు? నిన్న ఇవాళ దండకా ఛార్జీలు మేము ఇల్లు వదిలిపెట్టుకొని అన్ని వదిలిపెట్టుకొని వచ్చినాం. ఏమీ దొరకట్లేడా. నిన్న ఏడా ఉన్నారు. సరే, ఇప్పుడు వజ్రాలు దొరికినాయి అని చెప్పేసి మీరు ఎవరైనా చెప్తే వచ్చారా, లేకపోతే మీరు చూసారా? ఏరే వాళ్ళు చెబితేనే పక్కన టూరు నాగిలకొండ దొరికినాయి అంటే వచ్చినాం. అయితే మీరు వజ్రం అయితే చూడలేదు? నేను చూడలే. ఏ రోజు చెప్పిన మాటలు వచ్చారు అంతేనా? మరి ఇప్పుడు మీరు అన్నం ఇవన్నీ ఎట్లా తినడానికి? మాకు అన్నం తెచ్చుకున్నాం, ఇవాళ టిఫిన్ చేసి ఇంకా ఏడే ఉన్నాం. అంటే నిన్న తెచ్చుకున్నాం కానీ ఇవాళ తెచ్చుకోలేదు. ఇప్పుడు అయితే మీరు వజ్రాలు ఎలా ఉంటాయి అన్న సంగతి కూడా వజ్రాలు ఎలా ఏదో వచ్చాము, అందరూ వజ్రాలు ఏరుకోవడానికి వెళ్ళారు, మనం కూడా వజ్రాలు కొట్టుకున్నాం అని చెప్పి వచ్చారు. ఇంట్లో అన్న చెప్పొచ్చారా? చెప్పకుండా వచ్చారు? అంటారు మా వాళ్ళు. లేదు చాలా మంది అయితే చెప్పకుండా వచ్చేస్తున్నారు. అందుకు వీడియోలు తిని ఇట్లా చెప్పే వచ్చారా? ఒక రోజు అయితే చెప్పుకోకుండా అసలు కిందకి వస్తారు రావు, చెప్పే వచ్చింది. ఏం చేస్తాం, మా దోవలు అడకరా 10 ఇంటికి కూడా వచ్చారు. మొత్తం మీరు మేమా 15 మంది దాకా వచ్చింది. 15 మంది వచ్చారు. ఎందుకు ఇంకొక ఇంకొక 20 మందిని తీసుకురావాల్సింది? 20 మంది 30 మంది 40 మంది ఉన్నారు. అవునా? మా ఊరు 30-40 మంది ఉన్నారు. 2 ఏళ్ళకి వచ్చారు, 2 ఆటోలకు వచ్చారు, 10 బోండ్లకు వచ్చారు. అంటే మీ ఊరు సైడ్ ఎవరికి ఒకరికి దొరికింది అని చెప్పి చెప్పడం వల్ల ఒక 50 మంది దాకా బయలుదేరు. 50 మంది మీరు ఒక 30 మంది 15 మంది అంటున్నారు, వాళ్ళు 50 మంది దగ్గర దాకా మీ ఊరు నుంచే ఒక 100 మంది దాకా వచ్చిన. అందుకనే మీరు ఇట్లా వజ్రాల కోసం వెతుక్కోవడానికి వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఇచ్చే సలహా, పనులు బాగొట్టుకుని అయితే రావద్దులే, కానీ ఎప్పుడో ఖాళీగా ఉన్న టైంలో
ఏదో ఆదివారం పూట అలా టైంలో ఖాళీ ఉంటుంది. టైం పాస్గా ఒక రోజు వచ్చేసి పొద్దున్న వచ్చేసి సాయంత్రం లోపు 3-4 తిరిగి వెళ్ళేటట్టు చూసుకోండి. కాకపోతే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి చాలా మంది చెప్తారు, నేను కూడా చూశాను అనమాట. అందరికి తెలియదు కదా ఆ విషయం, వజ్రాలు దొరికే సంగతి. ఇది ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పారు అని చెప్పి మీరు వచ్చారు. ఇక ఆ రాయి ఎలా ఉండిద్దో తెలియదు. అప్పుడు మీరు రావాలి అనుకున్నప్పుడు ఏంటంటే టీవీలో యూట్యూబ్లో ఇట్లా పెడతా ఉంటారు కదా, అక్కడ దొరికే రాళ్ళు ఎలాంటి మనం వాటిని చూసుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వజ్రం అంటే ఇట్లా ఉండిద్దా, రాళ్ళు ఇట్లా ఉంటాయి అని చెప్పి మీకు ఒక అవగాహన వచ్చేసి అప్పుడు మీరు రాళ్ళు చెకింగ్ చేయించుకోవాలి. డబ్బులు ఇచ్చే పని లేదు కాబట్టి దాంట్లో ఖర్చు, ఇదో ఖర్చు. అట్లా మీరు దొరుకుతున్నాయి అని చెప్పి ఎవరి అదృష్టం ఎట్లా ఉండేది తెలియదు. అది కోట్లలో లక్షల్లో ఎవరికో దొరికిద్ది. అంతేగాని ఇప్పుడు ఎంతమంది వస్తే ఎంతమందిలో 10 మంది దొరికినా కానీ అందరూ ఏడా ఉంటారు. 6 నెలల్లో ఇద్దరికి దొరికిందంట. 6 నెలలు ఎంతమంది పోయి ఉంటారు. ఇప్పుడు ఈ రోజు చూస్తేనే దాదాపు 1000 మంది దాకా ఉంటారు జనం. చాలా మంది ఉండే ఉంటారు. నేను చదువుతున్నా, ఇక్కడ చూస్తే 1000 మంది, ఇంకా కింద పోతే ఇంకెంతమంది ఉన్నారు. అట్లా నెలకు 6 నెలలు పెట్టి వచ్చే వాళ్ళకి ఇద్దరికే దొరికిందంట. ఇద్దరు దొరికిందంటే అప్పుడు ఎంతమంది, వేల మంది వచ్చి ఉంటారు. అట్లాగే లక్షల్లో ఎవరికో కానీ దొరికేది. ఈయనైతే రావద్దు, మీరే వచ్చి అంతే నేర్చుకోవడానికి మీకు తెలిసింది పలాసారి దొరికిందని ఫస్ట్ సారి వచ్చారు. అది సంగతి. అయిపోయింది అంటారు. ఎంతమంది చెప్పినా కానీ వింటలేదమ్మా, ఏం చెప్తా. ఇప్పుడు చెప్పు బాబా, ఏంది మరి తాగతే? ఎన్ని డైమండ్లు బట్టి, ఎన్ని వజ్రాలు పట్టావు నువ్వు? అసలు ఒక్కటి కూడా దొరకలేదన్న. అక్కడి నుంచి కింద గుట్ట కాడి నుంచి కింద నుంచి పై దాకా వచ్చిన ఒక్కడ దొరికితే ఒకటి పెట్టు. నిందా నీ మాటలు పెట్టి నాకు అర్థమైపోయింది. రాగానే ఇంకెందుకు పాడి అని చెప్పి అంటున్నావు. అనపోతే మరి ఎందుకన్నా అసలు పని లేకన్నా దానికి అసలు ఒళ్ళు చూడు పట్ట గుట్టలకి తెలియదు అంటారు. ఆ ధరణ దిగంలోనే శాలను టిక్కటంలోనే అప్పుడే చూసి ఈ శాలలో ఇక్కడ మనూరు శైలి అంతే ఉండే, ఈ శైలి అంతే ఉండే అన్న. ఈ రాళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి. ఇవన్నీ ఏంటంటే గులకరాళ్ళు మరి ఇవన్నీ అసలు ఎందుకన్నా మరి వజ్రం అని మేము అంత అసలు కొద్ది గొప్ప కొండల మీద వజ్రాలు దొరుకుతున్నాయి కానీ ఆడేదో మనకి ఇంకా తూగా దొరుకుతాయని చెప్పేసి 10 ఇట్లలో ఒకటన్నా దొరికిద్ది కదా అనుకోను. పొద్దుకు తిప్పలు పడ్డా అది 100లో కూడా కాదమ్మా, అది లక్షల్లోనే. అంతే లక్షల్లో మందికే. 6 నెలలకి ఇద్దరికి దొరికింది. అంతే 6 నెలల కంటే ఇప్పుడు రోజుకి ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఈ దెబ్బ మీదే 1000 మంది కనిపిస్తారు. కింద ఒక 1000 మంది ఉంటారు. అంతే రోజుకి 2000 మంది వేసుకున్నా కానీ 6 నెలలకి 15 మంది. అంతకుముందు ఒక 50 మంది వచ్చారు. అంటే మీ ఊరు సైడ్ వాళ్ళు, ఖమ్మం సైడ్ నుంచే 500-600 మందిలో సెట్ చేసిన ఒక్క రాయి కూడా దొరకల. 500-600 మంది సెట్ చేశారు మొత్తం. ఎవడు చేసినా అదే ఆయన 3 పాయింట్ 4 పాయింట్ అంటున్నారు. అదే వజ్రం కాదంటున్నారు. అది తెలియదుగా మీకు, అసలు రాయి ఎలా ఉండేది తెలియదు కదా, చెప్పించుకుంటున్నారు. చెక్ చేసినా కానీ మరి అవి ఏదన్నా ఉంగరాలలో ముక్కు పుల్లలో కూడా పని కొత్త ఏమన్నట్టు అవి పనికి రావంటున్నారు. తీసి కుప్ప పోయండి మళ్ళీ అంటున్నారు. పోసాయి కూడా పక్కన పోయండి, పక్కన పోయండి మళ్ళీ వాళ్ళు ఎరుకుంటారు అంటున్నారండి. అది పరిస్థితి. ఇంకేం చేస్తా అట్టుంది పరిస్థితి. వేస్ట్ లేదు మొత్తం అట్లా. మొత్తం మనం ఎంత చెప్పినా కానీ రావద్దని చెప్పినా ఎవరు వింటలేదమ్మా. తిరుగురు ఏంది, నెల్లూరు, తిరుపతి నుంచి ఇటు హైదరాబాద్ నుంచి నాకు తెలిసి చాలా మంది నాకు ఆ రూట్కి ఎట్లా వెళ్ళాలి అమ్మ ఆడ దొరకట్లేదు ఎందుకు పోవద్దని చెప్పినా ఏంటల్లా. అసలు మాకు లొకేషన్ పెట్టి ఎక్కడో మేము పోయి ఎత్తుకుంటా దొరకని మాకు ముందు మా కష్టాలు అలాంటిది అంటున్నారు. ఇట్లా దొరికిపోయినా ఏదన్నా ఒకటి చిన్న ఈట్లలో అయినా ఒక రాయి అన్నా మరి దొరికిద్దామంటే అసలు ఎంత తవ్వి ఎంత లోతు తవ్వినా ఏమి లేదన్న. అసలు ఏడ తవ్వుతూ ఇది దాదాపుగా చాలా సంవత్సరాలు పెట్టి అందరు తవ్వి తిరిగేస్తున్నారు తప్ప ఈ ప్లేస్ లో. ఇది ఇప్పుడాంచి కదమ్మా, ఇది బ్రిటిష్ కాలంలోని. ఇదంతా బ్రిటిష్ కాలంలో ఇది అంతా జల్లెడు పట్టింది బ్రిటిష్ వాళ్ళు. ఇది అంతేనా జల్లెడు పట్టింది. దాంట్లో జారిపోయిన రాళ్ళే మనకు దొరుకుతుంది దీంట్లో. ఈ అంతా ఈ దెబ్బలు చూడండి, మీరు పోయేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు అక్కడక్కడ రాళ్ళు కోవలకు పోసి ఉంటాయి ఒక చాట. ఇదంతా రాళ్ళు, ఇది అటు మొత్తం ఇవన్నీ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు జల్లెడు పట్టినాయి అనమాట.
అది సంగతి. వాటిలో జారిపోయి వాడు పెద్ద పెద్దవన్నీ ఏరుకుని వెళ్ళిపోయారు. అట్లాగే ఉంటాయి. వాడు ఎత్తుకుపోయి వాడు జారిపోయిన వాటిలో చిన్న చిన్నగా దొరికింది. ఆ జల్లెడ పట్టించింది కూడా ఈ చుట్టుపక్కల ఊరోళ్ళతోనే. అదనమాట అసలు విషయం. అంతే. ఇది తొక్కుని వేస్తుంది అంటే ఇది ఏమన్నా అని మేము అనుకుంటున్నాం. సరే, నా దగ్గర కూడా కొన్ని రాళ్ళు ఉండేలే, చూపిస్తాను. ఇట్లా ఈ టైప్లో కూడా దొరుకుతాయి. ఇది కూడా మెరుపులాగా ఉంది, కానీ టెస్ట్ చేయించుకో. ఇలాంటివి దొరికినప్పుడు ఎక్కువగా దొరకవు, అరుదుగా దొరికేది ఇవి అనమాట. ఎక్కువగా మనకి తెలుపు ఇట్లా ఎక్కువగా ఈ కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ తక్కువగా దొరికేది ఇవే. ఈ నలుపు రాళ్ళు ఇలాంటివి ఉంచండి, చెక్ చేయించుకుంటే. ఇప్పుడు ఆయన దగ్గర చెక్ చేయించండి, దీనికి ఇలాంటివి చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి వీటికి అయ్యొద్దు. మీరు ఫస్ట్ ఏంటంటే వీడియోలో కొన్ని చూసుకుంటే వజ్రం అంటే ఇలా దొరుకుతాయి. వజ్రాల్లో కూడా మెరుపు ఎలా ఉంటాయి అంటే అమ్మాయి, మనం కోత కోసిన మెరుపు అది వేరేగా ఉంటుంది, పాలిష్ చేస్తారు కాబట్టి. ఈ ఏంది ముడిచి మనకి రాయి దొరికింది, పుట్టుకతో దొరికింది కదా, దీన్ని ఒక రకంగా ఉండిద్ది అనమాట. అంటే అంత మెరుపు ఉండపోయినా కానీ స్టీల్ కోటింగ్లో ఇట్లా మెరుస్తూ ఉండిద్ది. మన స్టీల్ కానీ మెరిసినట్టు మెరుస్తూ ఉంటుంది రాయి. కొన్ని కోణాలు ఉంటాయి, కొన్ని కోణాలు లేకుండా పలకలు కూడా ఉంటాయి అన్నమాట. అవి చూసుకొని మీరు వీడియోలు చూసుకొని ఎట్లా రావాలనుకుంటే అట్లా ఎత్తుకోవాలి. కానీ అసలు ఏం తెలియకుండా వస్తే మొత్తం అన్ని అన్నీ ఏరుతున్నారు తెలియక. అయితే మీరు ఇలాంటివి దొరికితే ఏరుకోవటమే వచ్చిన వాళ్ళు. అలాంటి దొరకాలి. అది ఇలాంటివి దొరికితే ఏరుకోవచ్చు. ఎందుకంటే ఇది నలుపు ఉంది కాబట్టి ఇలాంటి తక్కువ దొరుకుతాయి, దొరికే అవకాశం ఇలాంటి వాటిల్లోనే దొరుకుతాయి అనమాట. నీ అదృష్టం బాగుందనుకో, ఇది వజ్రం అయితే 15 లక్షలు 20 లక్షల దాకా ఉంటుంది. అంటే నేను తప్పుగా చదువుతున్నాను కాదు, మిమ్మల్ని ఆశ పెట్టాలని కాదు. ఎందుకంటే నలుపు రాయికి ఉన్నంత రేటు మిగతా రాళ్ళకి అన్ని దొరకవు అనమాట, రేటు పడదు. అది చూడటానికి కూడా రాయి చూడండి, అంత ఓరకట్ట కదిలిస్తూ ఉండు, బాగుంది అది. అట్లా వచ్చిన ఒక్క రోజైనా అసలు వజ్రం ఎలాంటిదో తెలియపోయినా కానీ నువ్వు మంచి రాయి ఏరాడు. కానీ నేను కన్ఫామ్గా ఇదేనని చెప్పనులే, కాబట్టి మీరు చెక్ చేయించుకోండి. నాకు డౌట్ వచ్చింది, నేను తిరిగిన వాటిలో తక్కువ చూసాను అనమాట ఇలాంటి రాళ్ళు. అది తక్కువ చూసా కాబట్టి అలా చెప్తున్నా.